హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము వెళ్తున్నాము మన కోనసీమలో ఒక ప్లేస్లో అయితే మనకి ఈ మటన్ పాయ అనేది దొరుకుతుందంటే దానికోసం మేమైతే అమలాపురానికి అయితే సమీపంలో ఉన్న నగరం అనే గ్రామానికి అయితే మనం వెళ్తున్నామండి. ఈరోజు మన నగరం అలాగే నగరంతో పాటు ఆదూరు కూడా వెళ్తున్నాము. ఇదేనండి మనకి పాయ దొరికే ప్లేస్ అని చెప్పాను కదా, పెంటమ్మ హోటల్. ఇక్కడ మనకి నాన్ రోటీతో పాటు పాయ కూడా చూపిస్తారండి. దాంట్లో అయితే రోటీ మనం ముంచుకుని అయితే తినచ్చు. అది ఏ విధంగా ఉంది ఏంటి, దీని కాస్ట్ ఎంత మొత్తం అంతా కూడా చూద్దాము. ఇది ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే తినే పాయ అండి. మన చుట్టుపక్కల ఎక్కడ దొరకదు, హైదరాబాద్లో ఎక్కువ అయితే ఇది ఉంటుంది. అలాగే ఇది ముస్లింలు అయితే తయారు చేస్తుంటారు. మనం అయితే ఇప్పుడు ఆ పాయ తిన్నాక అయితే వచ్చేసాం. ఇది చూడండి, ఇదే ఈ గిన్నెలో కనబడైతే పాయ. దీన్నే మనకి 2-3 పీసులు వేసి దాంట్లో ఒక సూప్ వేసి మనకైతే ఒక బౌల్ అయితే ఇస్తున్నారు. అది ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం కూడా చూడండి. చూసుకోవచ్చండి, పాయ అయితే దగ్గరికి వెళ్ళి ఒక 50 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ నడిపిస్తున్నారంటండి. ఈయన ఎవరైతే ఇప్పుడు వేస్తున్నారో వాళ్ళ నాన్నగారు పెంటమ్మ అన్న ఆయన అంటండి. ఆయనకి పెంటమ్మ నిక్నేమ్ ఉందంట. ఆయన పేరు పెట్టి ఇక్కడైతే వీళ్ళు దీని అయితే ఇక్కడ సప్లై చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఇదంతా కూడా మనకి ఎలా ఉంది ఏంటంటే దీని కాస్ట్ వచ్చి మనకి 30 రూపాయలు అండి. దీని కాస్ట్ వచ్చి అలాగే రోటీ కూడా ఇస్తారు. దీంతో పాటు రోటీ వచ్చి మనకి 15 రూపాయలు అయితే పడింది. ఈ నాన్ రోటీ ఇది దీంట్లో మనం చిన్న చిన్న పీసులుగా చేసుకుని దీంట్లో అయితే వేసుకుని తాగొచ్చు. ఇది వేడిగా సూప్ను అయితే ముట్టుకుని చాలా బాగుంటుందండి. కానీ కొంచెం ఈ టేస్ట్ పర్లేదు, కొంచెం మరీ అంటే వీళ్ళు ఇచ్చే రేటుకి అయితే ఇది వర్త్ అని చెప్పచ్చు. ఇక్కడ మనం వెళ్ళి తినాలంటే మనకి అలా చిన్న చిన్న పీసులు అయితే 2 ఉంటాయి. మామూలుగా మనం బయట ఎక్కడైతే పెద్ద పెద్ద పీసులు కూడా ఉంటాయి. 2 పీసులు తీస్తారు వీళ్ళు. టేస్ట్ అయితే పర్లేదు, బాగుందండి. ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ట్రై చేసి మీరు అయితే తినండి. అలాగే నెక్స్ట్ మనం ఒకసారి ఈ నగరం గ్రామాన్ని చూసినట్టయితే ఇక్కడ ఈ కోనసీమలో చెప్పుకుంటే ఎక్కడైనా ముస్లింలు ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే అది మన నగరం అని చెప్పచ్చండి. అలాగే నగరంలో మనకి ఇంకోటి ఫేమస్ అయింది ఏంటంటే మనకి ఈ ముస్లిం దర్గాస్ ఇయే కాకుండా ఇక్కడ మనకి బ్లోఅవుట్, మన ఓఎన్జీకి సంబంధించిన బ్లోఅవుట్ కూడా ఒకప్పుడు బ్లాస్ట్ అయింది కదండి. చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది ఆ టైంలో. అది ఇక్కడ కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడ మన గ్యాస్ సంబంధించింది ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక మంట వస్తుంటుంది. మీరు చూసుకోవచ్చు గోడ ఇదంతా కూడా ఓఎన్జీసీ సంబంధించిందే. అక్కడ చూసారు కదా, అదే ఇప్పుడు మంట మండుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఒక చోట అయితే మన గ్యాస్ లీక్ అయ్యి చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అయితే కొంచెం జరిగిందండి. అప్పట్లో అయితే చాలా భయంకరంగా అది చాలా ఈ బ్లోఅవుట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈ కోనసీమ జిల్లాలో అయితే మాత్రం. ఇది దానికి సంబంధించిన గ్యాస్కి సంబంధించిన అయితే అది మంట అండి. అలాగే మనం అదే రూట్లో స్ట్రైట్గా వచ్చేస్తే మనం తాటిపాక అయితే వచ్చేస్తాం. ఈ రోజు నుంచి ఇక్కడ మనకి ఇది మన తాటిపాక దాకా వచ్చి మనం జగ్గంపేట తాటిపాక అంటారు దీన్ని. ఇక్కడ నుంచి వచ్చి మనం రిటర్న్ అయితే అయిపోదాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది వచ్చేసి మనకి ఆదూరు అండి. ఆదూరులో మనకి చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. కొంచెం అక్కడికి వెళ్ళి అక్కడ ఒక బౌద్ధ రామాలయం క్షేత్రం కూడా ఒకటి ఉంది. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం బౌద్ధ రామాలయానికి వెళ్ళిపోదాము. అక్కడ దానికి పెద్ద 2000 సంవత్సరాల చరిత్ర దానికి ఉంది. అది ఏ విధంగా వచ్చింది ఏంటి, అది ఎలా కనుగొన్నారు ఏంటి అనేది మొత్తం కూడా అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళని దారి ఎలాగ ఏంటి అనేది మొత్తం కూడా చూసేద్దాం. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ మనకి ఈ పీర్లు ఊరేగింపు అయితే అవుతుంది. ఇక్కడ మొహరం పండుగ సంబంధంగా ఇక్కడ ముస్లింలు అయితే వాళ్ళంతా కూడా ఫెస్టివల్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడైతే మనం అడ్రస్ అడిగేసి మనం అయితే వెళ్ళిపోదాం. ఇదేనండి ఆదూరు వెళ్ళే ఎంట్రన్స్. ఈ విధంగా అయితే ఉంటుంది రోడ్డు. ఇక్కడికి ఈ రూట్లోనే మనకి బస్సు కూడా వెళ్ళేదంటే ఒకప్పుడు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బస్సు అయితే లేదు, అందరూ ఆటోల మీదే ప్రయాణం చేస్తున్నారు. ఇంకొంచెం ఇక్కడ నుంచి మన దగ్గర మనకు ఒక 6.5-6 కిలోమీటర్స్ అయితే మొత్తం కూడా ఈ రోడ్ నుంచి మన మెయిన్ రోడ్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ అయితే మనకి ఆదూరు అనే గ్రామం అయితే ఉంటుందండి. అక్కడికి వెళ్ళాక మన అక్కడ దగ్గర ఒక రిసార్ట్ కూడా ఉంది. అది అప్పుడు ఏ పొజిషన్లో ఉంది ఏంటి మొత్తం అంతా కూడా చూసేద్దాం. ముందుకైతే ఎర్లీ మార్నింగ్ మన కోనసీమ పచ్చదనం ఏ విధంగా ఉంటుందో మొత్తం కూడా చూసేసేయండి. అలాగే గ్రామంలో అయితే మీరు చూడొచ్చు మొత్తం కూడా పెంకుటిల్లులు. అప్పుడు ఉమ్మడి ఇల్లు అయితే చాలా ఎక్కువైతే ఉండేవి కదండి. పెంకుటిల్లు అప్పటి పెంకుటిల్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా అయితే మనకి ఈ పెంకుటిల్లు మధ్యలో మనం ప్రయాణం చేస్తుంటే కోనసీమ ఉంటే ఈ విధంగానే ఉంటుందన్న విధంగా అయితే ఉంది. మనం ఈ రోడ్లు అయితే ప్రయాణం చేస్తున్నాము మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు.
ఇది వచ్చి మనకి లూటుకూరు అండి. లూటుకూరు ఈ రోడ్లో అయితే వచ్చింది. మ్యాక్సిమం ఏంటంటే మాది కొంచెం రూట్ తప్పు అయితే మీ రూట్లోకి వచ్చేసాము. మేము వెళ్ళే రూట్ మాకు ఎందుకంటే నావిగేషన్ అయితే పర్ఫెక్ట్గా మాకైతే చూపించలేదు. మీ నావిగేషన్ పెట్టిన రావడం వల్ల మేము మళ్ళీ లూటుకూరు మీద వెళ్ళి మళ్ళీ రివర్స్ అయితే మళ్ళీ రూట్ అయితే మార్చుకోవడానికి వెళ్ళాము. రూట్ తప్పితే తప్పం, కానీ ఈ లూటుకూరు అనే గ్రామం అయితే చాలా అద్భుతంగా అయితే ఉందండి. చూడండి, పెంకుడిళ్ళతో చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఈ పచ్చని చెట్ల మధ్యన చూస్తే చాలా మాకు అలా అద్భుతంగా అయితే అనిపించింది. మా ప్రయాణం అయితే అలా సాగుతుంది. మేమైతే నావిగేషన్ ప్రకారం కాకుండా లోకల్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ అడిగి మేమైతే ఆ రూట్కి అయితే వెళ్తున్నాము. ఆ మనకి బుద్ధ స్తూపం దగ్గరికి అయితే మనం ఆ రూట్లో అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ మేము దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసుకోవచ్చు, మనకి ఈ పోల్స్ సంబంధించి పోల్స్ అన్నిటికి కూడా జెండాలు అయితే ఉంటాయి మనకి బుద్ధ స్తూపం. అదే మనకి మెయిన్ ల్యాండ్ మార్క్. ఇక్కడ చూసుకోవచ్చు, అలాగే బోర్డు కూడా ఉంది. బోర్డు నుంచి మనం సీదా వెళ్ళిపోతే మనకి అక్కడే మనకి కనిపిస్తుంది బుద్ధ విహార అనేది. చూసుకోవచ్చు, మన గేట్ లోపలికి వస్తే మనకి ఈ విధంగా అయితే కానీ బొమ్మలు ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఫౌండర్స్ ఇవన్నీ మన ఓఎన్జీసీ వాళ్ళు కూడా దీంట్లో అయితే చాలా వరకు దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారండి. దీనికి డెవలప్మెంట్గా అయితే అయితే మీ వాతావరణం మొత్తం కూడా ఏ విధంగా ఉంది, ఆ స్తూపం ఏ విధంగా బయటపడింది, ఏ విధంగా వచ్చింది ఏంటి అన్నది మొత్తం కూడా లోపలికి వెళ్ళి చూద్దాము. అలాగే ఈ స్తూపాన్ని మనకి 1958లో అయితే దీన్ని అయితే కనుగొన్నారంటండి. అప్పుడు ఒక దెబ్బ కింద ఉండేదంట. ఇది అశోకుడు నిర్మించిన స్తూపాల్లో ఇది ఒక స్తూపం అంటండి. దీని చరిత్ర ఏంటి, ఇది ఎలా అయితే వచ్చింది, దీన్ని ఎలా కనుగొన్నారు ఏంటి అన్నది మొత్తం కూడా ఇప్పుడు చూద్దాము. ఈ స్తూపాన్ని గురించి వస్తే మనకి ఈ పురాతన బౌద్ధ స్తూపాన్ని స్థానికంగా ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే అప్పట్లో మనకి ఇది దోబరాజు గుడి లేదంటే దోబరాజు దెబ్బగా పిలిచేవారండి. అంటే ఒక మట్టి దెబ్బగా ఉండేది మొత్తం అంతా కూడా. ఇది ఆ మట్టి దెబ్బగా ఉండేదని అప్పట్లో దీన్ని ఒక మట్టి దెబ్బగా భావించి స్థానికులందరూ కూడా వచ్చి ఇక్కడ మామూలుగా ఉండడం, ఏదో కూర్చొని వెళ్ళడం ఆ టైపులో ఉండేదంట. ఇదంతా కూడా మట్టి దెబ్బ ఏదో చూడడం అన్న టైపులో ఉండేదంట. ఆ తర్వాత ఏంటి ఎప్పుడు కనుగొన్నారంటే ఈ స్తూపం మనకి 1870లో గుర్తించారంటండి అసలు ఏంటి అన్నది. అలాగే అప్పటి కలెక్టర్ బత్సెల్ ఈ స్తూపం గురించి ప్రభుత్వానికి తెలియజేశారంటండి. అలాగే ఇది 1906లో పురావస్తు శాఖ అధికారి అయిన అలెగ్జాండరే ఈ స్తూపాన్ని తవ్వించి ఒక రిపోర్ట్ను అందించాడు. అదేంటన్నది ఇప్పుడు చూద్దాం. మనకి ఆ రిపోర్ట్లో 32 అడుగులు చుట్టుకొలత 162 అడుగులు ఉంటుంది అని చెప్పారంటే. అలాగే ఈ స్తూపం అశోకుడు కట్టించిన 84,000 స్తూపాల్లో 64 స్తూపాలు, అందులో 3 దివ్య స్తూపాలు అని, ఆ మూడిటిలో ఆదురులో ఒకటి ఉందని ప్రచారంగా అయితే ఉందంటండి ఇది. అలాగే ఇక్కడ ఇటుకలు చూడండి, ఒక్కో సైజు కూడా దగ్గర 2 ఫీట్ల అడుగులు, అలాగే అడుగు హైటులో అయితే ఈ ఇటుకలన్నీ కూడా మనకి ఇక్కడైతే ఇలా ఉన్నాయండి. ఈ సిమెంట్తో వేసినవన్నీ కూడా తర్వాత ఇవన్నీ కూడా మనకి తవ్వకాల్లో గట్రా చెక్కు చెదిరిపోవడంతో అప్పుడు దాన్ని పురావస్తు శాఖ సంబంధించిన కొంతమంది ఏం చేశారంటే కొంచెం దాన్ని రిపేర్ చేసే క్రమంలో అక్కడ దాన్ని సిమెంట్ వేసి ఇటుకలు అయితే ఊడకుండా దాన్ని అలా పెట్టారంటండి. ఈ స్తూపం ఇది ఆకాశంలోంచి చూస్తే కూడా ఇది ఏ విధంగా ఉంటుంది, ఒక అశోకుడు చక్రం మన 3 జెండాల్లో ఉండే చక్రం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ చక్రంగా అయితే ఉంటుందంటండి ఈ స్తూపం అంతా కూడా. అలాగే చుట్టూరు కూడా ఈ ప్రాంగణం అంతా కూడా చాలా అద్భుతంగా అయితే నిర్మించారండి. ఈ చెట్లు కూడా చూసుకోవచ్చు, అప్పటి చెట్లులాగే ఉన్నాయి. మన లేదా ఒక్కొక్క చెట్టుకి కూడా 100 ఏళ్ళ పైన చరిత్ర అన్నది మామూలుగా మనకి ఉంటుంది. ఈ చెట్లన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మర్రి చెట్లు ఎన్ని పెద్ద చెట్లు అయితే ఉన్నాయి, అన్నీ కూడా ఓడలతో అయితే ఉన్నాయండి. చుట్టూ ప్రదేశాన్ని చూసుకోండి ఎంత నిశ్శబ్దంగా ఎంత వాతావరణం ఉన్నదన్నది. చుట్టూ కూడా కొన్ని పొలాలు అలాగే కొన్ని చెరువులు అయితే ఉన్నాయండి చుట్టుపక్కలన్నీ కూడా. ఈ ప్రదేశం అంతా కూడా మీరు ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం కూడా చూసుకోవచ్చండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఇక్కడ మనకి మరో చూడదగ్గ ప్రదేశం వచ్చేసి మనకంటే ఇక్కడ ఆదూర్ రిసార్ట్స్ అని చెప్పి ఒకటి ఉంది. ఇది మనకి బోర్డర్ స్కూల్లో కూడా ఒక రిసార్ట్స్ అయితే ఉంది. సేమ్ అదే విధంగా అయితే మనకి ఇక్కడ ఆదూరులో కూడా ఈ గోదావరి పక్కన నిర్మించారు.
అక్కడ కూడా వెళ్ళి అది ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాము. ఇది ఒకప్పుడైతే చాలా బాగుండేదండి. దీనికి ప్రస్తుతం అయితే ఇంకా రన్నింగ్ అయితే రాలేదు, కట్టిన కాడ నుంచి రన్నింగ్ కాలేదు. వాడికి వెళ్ళి అయితే మొత్తం చూద్దాము. ఇది పక్కనే అండి, ఇప్పుడు ఏదైతే మన బుద్ధ స్తూపం మనం చూసామో ఏదైతే ఉందో దాని పక్కనే అయితే గోదావరి ఉంటుంది. ఆ గోదావరికి సంబంధించిన బోట్స్ ఇక్కడ అన్నీ కూడా, ఇక్కడ ఊర్లో ఉన్న మత్స్యకారులు అంతా కూడా ఇక్కడ వేటకి వెళ్ళి ఇక్కడ బోట్లు అయితే పెట్టుకుని, ఇక్కడ ఊరికి సంబంధించిన బోట్లు అయితే ఇవి. అక్కడ దూరం కనిపిస్తుంది కదా, అదే రిసార్ట్ ఇది. ఈ మన ఆదూరుకి సంబంధించిన రిసార్ట్ అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది మన ఏపీ టూరిజం శాఖ వాళ్ళది. ఇప్పుడైతే మనం వెళ్ళిపోయి ఇది ఏ విధంగా ఉంది ఏంటంటే మొత్తం కూడా చూద్దాము. ఇది ఒకప్పుడైతే చాలా మెయింటెనెన్స్తో చాలా అద్భుతంగా అయితే ఉండేదండి. అలాగే ఒక చెక్క వంతెన కూడా ఉంది ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. ఈ విజువల్స్ ఇందులో కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. ఈ చెక్క వంతెన ఏదైతే ఉందో అది పూర్తిగా అయితే ప్రజెంట్ అయితే పాడైపోయింది. ఇది ఇప్పుడు అది ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం కూడా చూద్దాము. ఆ చెక్క వంతెన కూడా మొత్తం అంతా కూడా ఇదైతే మనకి అసలు ప్రారంభించక ముందే ఇంకా అప్పటి నుంచి కట్టిన కాడ నుంచి కూడా ఇలాగే ఉండిపోయిందండి. దీనైతే ప్రారంభించడం జరగలేదు. ఎందుకంటే ఇది మన ఏపీలోనే మన కోనసీమలో అందాన్ని చూడాలంటే అక్కడ కేరళ వరకు కూడా మనం వెళ్ళక్కర్లేదు. అంత అద్భుతమైన ప్రదేశాలు అయితే మన కోనసీమలో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పచ్చని చెట్లు అన్నీ చూసుకోవచ్చు. అలాగే మనకి ఇవన్నీ కూడా మడ అడవులు అండి, చుట్టూ ఉన్నాయి కూడా మొత్తం కూడా మడ అడవులు. ఆ మడ అడవుల్లోనే ఈ చెక్క వంతెన అనేది మొత్తం కూడా నిర్మించారు. దీన్ని మనకి అలాగే మన కాకినాడ దగ్గర కోరంగలో కూడా ఈ మడ అడవులు ఏ విధంగా అయితే ఉంటాయో ఇది కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటాయి. దాన్ని దాటుకుని మనం వెళ్ళిపోతే మనకి వచ్చేది గోదావరి. ఇదంతా కూడా మన చుట్టుపక్కల చూసేదంతా కూడా మొత్తం కూడా గోదావరి అండి. ఇది ఇప్పుడు ఇదే ఆ చెక్క వంతెన మనం దగ్గర చూసుకోవచ్చు. చెక్క వంతెన ఇది పూర్తిగా డెవలప్మెంట్ అంటే లేక ఇలా అన్ని నిరుపయోగంగా ఉండిపోయి అన్నీ కూడా పాడైతే అయిపోయినాయి అండి మొత్తం అన్నీ కూడా. ఈ చెట్ల వాదన చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది. అలాగే నెక్స్ట్ అయితే మన ప్రయాణం అయితే మొదలు పెడదామండి. ప్రయాణం వచ్చేసి మనకి అలాగే మన నగరం నుంచి అయితే దీనికి స్టార్ట్ రావడం అయితే జరుగుతుంది ఆదూరుకి అయితే లోపలికి. అలాగే నగరం వెళ్ళి మనకి అక్కడ మనకి దొరికే ఈ ఉంటాయి కదండి, అక్కడ మనకి అందరూ కూడా పిచ్చిగూళ్ళు అంటారు. పిచ్చిగూళ్ళు మన తినే పిచ్చిగూళ్ళు అండి, ఎలా ఉంటాయో కూడా అక్కడికి వెళ్ళి తినేసి మనం అయితే అవి కొనుక్కుని బయలుదేరదాము. అవి కూడా మనం అక్కడికి వెళ్ళి చూడవచ్చు నెక్స్ట్ మనం. అలాగే చూడొచ్చు అమ్మవారి బ్యానర్ అయితే ఉంది. ఇది వచ్చి మనకి ఆదూరు గరువు బౌద్ధ స్తూపం అంటండి ఈ ఏరియా అంతా కూడా. మనకి మళ్ళీ మన వీడియో అయితే అప్పుడు అయిపోలేదండి. మీరు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాం కదా, వచ్చిన తర్వాత మనం బోర్డర్ స్కూల్లో కూడా ఆగి అక్కడ మనకి చేపలు ఇవన్నీ కూడా దొరుకుతాయండి, తక్కువగా అయితే దొరుకుతాయి. మీరు అక్కడ ఏ కాలితే ఆ చేపలు నచ్చిన చేపలు మీరు కొనుక్కుని రొయ్యలు కానీ చేపలు కానీ కూడా కొనుక్కుని మనం అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం ఎన్ని తిరిగేసి మనం 9 గంటలకు మళ్ళీ మన ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. మన ప్రయాణాలు చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఇక్కడికి వచ్చి మనం పిచ్చిగూళ్ళు కొనకు వచ్చామండి. ఈ పిచ్చిగూళ్ళు అంటారు వీటిని ఇక్కడ అందరూ కూడా. ఈ మనకి ఇది చూసుకోవచ్చు. ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి 120 రూపీస్ అయితే పడింది. దాంట్లో వచ్చి ఒక 12 దాకా ఉంటాయంటండి ఇవి. అలాగే మనకి ఇందులో రకరకాల క్వాలిటీలో రకరకాల క్వాంటిటీలు అయితే ఉన్నవి. మీకు నచ్చినవి అయితే మీరు కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. ఇవి మనకి ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా దొరకవు, ఇక్కడ మాత్రమే దొరుకుతాయండి ఇవి ఈ మన నగరంలోనే. మనకి మేము ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఆ టైంలో మాకు ఎక్కడ స్టాల్స్ అయితే దొరకలేదు. మళ్ళీ మేము ఆదూరు తిరిగేసి వచ్చిన తర్వాత మాకు స్టాల్స్ అయితే కనిపించి మేమైతే కొనుక్కుని మేమైతే వెళ్తున్నాము. ఇది మన గోదావరి దగ్గరికి వెళ్ళి అక్కడ తినేసి దీని టేస్ట్ ఎలా ఉంది అంటే మొత్తం కూడా చూసేద్దాం. ఇది బోర్డర్ స్కూల్ బ్రిడ్జి అండి. ఇది ఎంట్రన్స్ మనకి, ఇది ఎంట్రన్స్. మనం అటు నుంచి మనం నగరం నుంచి వస్తే ఫస్ట్ ఇక్కడ ఇంకో రిసార్ట్ అని చెప్పాను కదా, ఇది ఆ రిసార్ట్. సేమ్ ఇదే విధంగా మనకి ఆదూరులో కూడా నిర్మించడం జరిగింది. రెండు కూడా ఎక్కడ కూడా మనకి మొదలు పెట్టకుండానే అప్పటి నుంచి కట్టిన కాడి నుంచి ఇలా ఉండిపోవడం అయితే జరిగింది. ఇవి దీనికి ఏదో కొన్ని గొడవలు ఏదో జరుగుతున్నాయంటే అవి మనకైతే తెలియదు, కానీ మీకు తెలిస్తే అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఈ ప్లేస్ అయితే మనకి ఈవినింగ్ వచ్చేదని చాలామంది అయితే ఇక్కడ కూర్చొని చాలామంది అయితే వెళ్తుంటారండి. అలాగే చూసుకొచ్చే పీతలు ఈ ఒడ్డునది ఇవన్నీ కూడా ఏంటా అని చూసాము. కానీ ఇవన్నీ కూడా పీతలు ఇవన్నీ కూడా దాని కాళ్ళు అయితే మన పైకి లేపి ఎలా అయితే ఆడిస్తున్నాయో మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా పీతలు అంటండి, గోదావరి పీతలు. ఇదిగోండి పిచ్చిగూళ్ళు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటాయి. సేమ్ పిచ్చిగూడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటాయి. ఇవి మన స్వీట్ ఉంటుంది దీంట్లో, హాట్ అయి ఉంటుందో లేదో తెలియదు కానీ ఇదైతే స్వీట్ ఉంటుందండి. ఇది మాత్రం ఇక్కడ ఆదూరులో మాత్రమే మనకి నగరంలో మాత్రమే దొరుకుతాయి. టేస్ట్ మేము మొత్తం మా ఫ్రెండ్స్ అందరం కూడా చూస్తున్నాము.
టేస్ట్ అయితే ఓకే, పర్లేదు, బాగానే అయితే ఉందండి, తినచ్చు స్నాక్స్ కింద అయితే. నెక్స్ట్ మనం ఆ బ్రిడ్జ్ ఎక్కి మనకి ఫ్లైఓవర్ ఉంది కదా, దాటి మనకి ఎండింగ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకి చేపల మార్కెట్ ఉంటుందండి. ఇప్పుడు ఆ చేపలు కొనుక్కోనకైతే మేము వెళ్తున్నాము. ఆ చేపల కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ మనకి ఏమేమి చేపలు దొరుకుతాయి ఏంటన్నది మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ చేపలు ఇక్కడ మనకు వచ్చేసి ఇవన్నీ కూడా రకరకాల పండు కప్ప కాడి నుంచి ఇప్పుడు ఈ చేపలు వచ్చేసి మనకండి ఇదైతే కొయ్యంగ చేపలు ఫ్రెండ్స్, ఇది కొయ్యంగ చేపలు. ఓకే, కొయ్యంగ రకాల కాడ నుంచి అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. కొన్ని చేపలు అయితే ఉంటాయి ఇక్కడ, పండు కప్ప, కొయ్యంగలు, అలాగే మనకి బొచ్చులు, మనకి అన్ని రకాల చేపలు కూడా ఇక్కడైతే దొరుకుతాయండి. రొయ్యలు కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకవేళ మీకు సొర చేపలు కావాలన్నా కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి. ఇక ఫ్రెష్ చేపలు కూడా దొరుకుతాయండి. మీకు కావాలి తప్పటి వచ్చిన చేపలు, బతుకున్న చేపలు కూడా ఈ ప్లేస్లో అయితే మనకు దొరుకుతాయి. మీ టైం ప్రకారంగా ఇక్కడికి వచ్చి మీరు కొనుక్కుని అయితే మీరు మళ్ళీ అయితే వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ నుంచి చూపించిన ప్రదేశాలన్నీ కూడా చూసుకోవచ్చు. ఇది పండు కప్ప అండి, ఈ చేప వచ్చేసి మనకి. మేమైతే ఒక 2 కొయ్యంగలు అయితే బేరం ఆడేసి 2 కూడా ఒక 500 బేరం ఆడేసి మేము తీసుకున్నాం. 2 కూడా చిన్న చేపలు అయితే కొయ్యంగలు తీసుకున్నాం. చూసారు కదా, 2 చేపల్లోనే 2 చేపలు మేము తీసుకున్నాం. 3 చేపల్లోని మాకైతే 500 అయితే పడింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చి మీకు మనకి రావులపాలెం నుంచి హైదరాబాద్ కార్లో వెళ్తున్నామండి. అది అందరూ కూడా విజయవాడ నుంచి వెళ్తారు. మేమైతే ఇప్పుడు ఇది మన మారేడుమిల్లి టచ్ చేసి మారేడుమిల్లి వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుందో మొత్తం కూడా చూడొచ్చు. ఒక టోకెన్ కూడా కట్టకుండా మారేడుమిల్లి నుంచి హైదరాబాద్ అయితే మేమైతే ప్రయాణం చేస్తాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.